అందరికీ నమస్కారం. ఈపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ అమృతధార ప్రోగ్రాము దాదాపు 2017 నుంచి మొదలుపెట్టాం. ఫస్ట్ ప్లాంట్ కూడా ఉదయగిరి కాన్స్టిట్యుయెన్సీలోనే మొదలైంది. అది కూడా ఎందుకంటే ఉదయగిరి మనుషులు చాలా మంచోళ్ళు, మంచి మనసు ఉన్నోళ్ళు. ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టి కొన్ని దగ్గరలో మేము ఇబ్బంది పడ్డాం. ఉదయగిరి కాన్స్టిట్యుయెన్సీ ఎక్కడ కూడా ఇబ్బంది పడ్డాం. ఎవరు వచ్చి అడిగారో వాళ్ళకి పెట్టాము. ఊర్లో ఎన్ని గొడవలు ఉన్నా ఏదున్నా వాళ్ళకి పార్టీలున్నా ఇక్కడైతే దీన్ని ఆపడం చేయడం అటువంటి కార్యక్రమం ఎక్కడ జరగదు. సో ఉదయగిరి అంటే మాకంత ఇష్టం అని చెప్పాలా. ఈ రోజు ఓటు కోసం కాదు, ఇది 2017 నుంచి చేస్తున్నా. సో ఈ రోజు వచ్చి మీకు నేనేదో ఓటు కోసం అని చెప్పి చెప్తున్నాను అనుకోవచ్చు. నిజంగానే మంచి మనిషి. మొత్తం నెల్లూరు జిల్లాలో దాదాపు 125 ప్లాంట్లు పెట్టినాం. ఈ ప్లాంట్ కూడా మెయింటెనెన్స్ అంతా మేమే చేస్తాము. ఏదన్నా రిపేర్లు వచ్చినా ఇంకేదన్నా మెయింటెనెన్స్ వచ్చినా అటువంటి అన్ని కూడా మా శంకర్ ఉన్నాడు. ఈయన మా విజయ్ ఎవరికైనా తెలుసుంటాడు. శంకర్ కూడా అతను ఫోన్ చేస్తే ఏదన్నా సమస్య ఉన్నా ఇమీడియట్ గా అటెండ్ అవుతారు. శంకర్ అందరికి తెలుసుంటాడు లేదు, ఇమీడియట్ కూడా అటెండ్ అవుతారు. సో ఏ సమస్య కూడా లేకుండా ప్లాంట్లన్నీ కూడా నడుస్తున్నాయి. పెట్టడం సులభం, నడిపేయడం చాలా కష్టం. బట్ ప్రతి ప్లాంట్ ఈరోజు పెట్టిన నెల్లూరు జిల్లాలో ప్రతి ప్లాంట్ నడుస్తుంది. వాటర్ లేకపోతే తప్పగా అక్కడ ఒక ప్లాంట్ కి నీళ్లు లేవు, బోర్లో నీళ్లు అయిపోయినాయి. అటువంటిది ఏదైనా సమస్య వస్తే తప్పక ఎక్కడ కూడా ఏ ప్లాంట్ ఈ రోజు వరకు ఆగలా. ఖచ్చితంగా దాన్ని రన్ అయ్యేటట్టుగా చేస్తున్నాము. ఏదన్నా ఇమీడియట్ యాక్షన్ కూడా ఉంటుంది. రెండోది, ఈరోజు మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి అందరికి కూడా రకరకాల సంక్షేమ పథకాల్లో రకరకాలుగా మీ అందరికి కూడా లబ్ధి పొందుతున్నారు. సో నేను మెయిన్ ఒకటి చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి మనందరం రేపు ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలా ఖచ్చితంగా. చక్కట్లు కొట్టాలా, మొత్తం కొట్టాలా, చూడు ఎంత బాగా కొట్టుందా, నవ్వుతో ఉండాలా, చూడు సంతోషం ఉంటుందా. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలా. అట్లే రాజగోపాలన్ని ఎమ్మెల్యేగా మీరందరూ గెలిపియాలా. దీన్ని గెలిపిస్తేనే అక్కడ ఆయన కుర్చీలో కూర్చునేది గుర్తుపెట్టుకోండి. ఇది ముఖ్యం, అదెంత ముఖ్యం ఇది కూడా అంత ముఖ్యం. అట్లే నన్ను కూడా చెప్పమ్మ, నువ్వు ఎంపీగా చెప్పండి. నన్ను కూడా ఎంపీగా గెలిపించాలా. నీ బాధ్యత. నీ ఊర్లో వాళ్ళందరినీ కూడా నువ్వే చూసుకోవాలా. నీ పేరేంటి? నేరేడుపల్లి వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి అన్న ఆయనతోటి నేను వచ్చి ఈ కార్యక్రమం ఓపెనింగ్ కార్యక్రమం చాలా విజయవంతంగా చేయడం జరిగింది. నేను ప్రతి ఒక్కళ్ళకి జబ్బులు అనేటి వాటర్లోనే వస్తున్నాయి. ఆయన మొత్తం మీద మన ఉదయగిరి కాన్స్టిట్యుయెన్సీకి కనీసం ఒక 30-35 ప్లాంట్ ఆయన అందరికీ ఇవ్వటం జరిగింది. ఆల్మోస్ట్ సగం కాన్స్టిట్యుయెన్సీలో ప్రభాకర్ అన్న ప్రజల్ని ఈ విధంగా కాపాడారు. లేకపోతే ఈ వాటర్ వల్ల వచ్చే జబ్బులు, వాటర్ వల్ల ఈ ఫ్లోరైడ్
కొంచెం మీరు వెనక్కి వస్తుంది అన్న మేడం సార్ ఒక్కసారి సార్ ఒకసారి ఓకే నజరా చూడు వల్ల వచ్చే జబ్బులు వాటర్ వల్ల ఈ ఫ్లోరైడ్. నమస్కారం సార్. మేము నేరేపల్లి గ్రామం 1000 మంది జనాభా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.